లక్ష్మి లక్ష్మి అరే లక్ష్మి అప్పుడే వచ్చేసరి గంట ముందు పోరాడిన నిద్రలేవని వారు ఇవాళ పెందలాడే తయారయ్యారే. ఏం లేదు, మా పార్ట్నర్ తో చాలా విషయాలు అర్జెంట్ గా మాట్లాడాలి. కొంచెం ఎర్లీగా రమ్మంటేను. రమ్మనమగానే వెళ్తామేనా? అయినా ఇదెక్కడ పార్ట్నర్ అండి? ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు ఉన్న వాళ్ళని 8 గంటలకే రమ్మనమంటాం. మీ పార్ట్నర్ కి ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి పార్ట్నర్ వెల్ నేను వెళ్ళాలి. హలో బేబీ, ఏది నా మామూలు? ఓ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. కమండాలి. ఒక్క రోజులో ఎంత మార్పు వచ్చింది. ఆ పార్ట్నర్ మహత్యం అంటూ ఎక్కడ లేని చురుకుదని వచ్చింది మీలో. అందుకు మెచ్చుకోవాలి. నీ సర్టిఫికేట్ తర్వాత కానీ నా టైం లేదు, వస్తాను. ఏమండోయ్, మీరేం మర్చిపోలేదా? మర్చిపోవడం? ఏం మర్చిపోయాను? నాకేం తెలియదు. ఓ అదే, ఐ సీ. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంట్ ఫైల్. నో ఫైల్స్ ప్లీజ్. ప్లీజ్ కమ్ టు ద ఆఫీస్. మిస్ వనజ, యూ ఆల్సో కమ్ టు ద ఆఫీస్. బై బాయ్. రేపటి నుంచి నేను ఆఫీస్కి ఎర్లీగా వస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద ఆఫీస్. ఓకే బాయ్. మస్తాన్, అప్పుడెప్పుడు ఒక వారం రోజులు సెలవుగా కదా? అవునండి. వారంటీ కానీ ఒక నెల రోజులు తీసుకో. వస్తూ డబ్బు దగ్గర పెట్టుకో. మళ్ళీ నేను కబుర్ చేసే వరకు రావద్దు. ఓకే బాయ్. రాత్రి ఇదిగో వస్తాను వెళ్ళి మళ్ళీ ఇప్పుడా రావటం. ఇంకో వస్తారని ఎదురు చూసి పిసికెత్తిపోయాను. పడుకుంటే పక్క మీద అటు ఇటు దొరలటం తప్ప రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. అసలు నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతాననుకున్నారు? అయిందా అడగటం? ఉండండి ఒక మాట. నిజం చెప్పాలంటే అబద్ధం చెప్పడం చేతకాంతానివి. నువ్వేం చెప్పినా నిజమే అవుతుంది. చెప్పు చెప్పు. కడుపు దాటగానే నన్ను మర్చిపోయారు కదూ? నో, మనసంతా నువ్వే అయినప్పుడు మర్చిపోవటం ఎట్లా? ఇంపాసిబుల్. ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తెల్లారిపోయింది. ఏం చేయమంటావు చెప్పు. తీయని అబద్ధం చెప్పారుగా, చాలు. అసలు రాత్రి ఇంత ఎక్కడున్నారు? ఇంట్లో. ఇంట్లోనా? కాదు, ఆఫీస్ లో. ఆఫీస్ ఇల్లు, ఇల్లే ఆఫీస్. అదేం కుదరదు. ఇక్కడి నుంచి రాత్రులు ఇక్కడే ఉండాలి. అవును, అదెట్లా? పైగా నిన్న నుంచి కొత్తగా 2వ షిఫ్ట్ కూడా మొదలైంది. రోజు డబుల్ షిఫ్టా? మీ ఆరోగ్యం పాడవుతుందండి. వెల్, ఐ కాంట్ హెల్ప్. ఆఫీస్ అంటే 1,00,000 పనులు, సమావేశ సమస్యలు, బొక్క తిప్పుకోలేని వ్యవహారాలు. ఇంతకీ నా మాట మీద నమ్మకం ఉందా లేదా? అదేమిటండి, ఆ నమ్మకమే నా ప్రాణం. అయితే నో మోర్ ప్రశ్నలు, నో మోర్ సమాధానాలు. ఓకే ఓకే. ఏమిటివన్నీ? మీకోసమే. నాకోసమే? మై గాడ్. ఈవేళ పలహారాలన్నీ నేను స్వయంగా చేశాను. అన్ని తిని ఎలా ఉన్నాయో చెప్పాలి. నేనే ఎందుకు? తినకుండానే అమృతంలా ఉన్నాయని చెప్పగలను. చూడు, ఈ శుతిమెత్తని చేతులు వంట చేయటానికి కాదు. మరెందుకు? అందుకు. టిఫిన్ తినకుండా ఇలా నా మొహం కేసి చూస్తుంటే ఆకలి తెలియదు కానీ ముందు తినండి. ఆకలే? అదెక్కడుంది ఇంకా? నీ అందం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. పొండి. పట్టపగలేమిటి చిలుపుతాను? పట్టపగలు కాదు, నువ్వు పక్కనుంటే ఎప్పుడు పండు వెనలే. అయితే ఈవేళ పండు వెనల్లో మీరు నా వెంట ఉండాలి, నాతోనే తిరగాలి. మరి నా ఆఫీసు? మీ ఆఫీసుకు మీరే సెలవిచ్చేయండి. ఇద్దరం సరదాగా సిటీ అంతా తిరిగొద్దాం. మై గాడ్, ఇద్దరం కలిసి తిరిగితే ఇంకేమైనా ఉందా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మన అన్నోనెత్త చూసి అసూయపడతారు. అందుకని మానుకుంటావా? అదే, ఎందుకు మానుకుంటాం? మానుకోం, కానీ ఇంకోసారి చూసుకుంటాం. ఆఫీసులో అర్జెంట్ పని ఉంది. ఎందుకు? మళ్ళీ వస్తాగా. బాయ్ బాయ్. సీ యూ. వస్తా. బాయ్. అప్పుడే పూలు పెట్టేసుకున్నావేమిటమ్మా? అతను వచ్చేటోడికి ఎలాగే ఆలస్యం అవుతుంది, వాడిపోతాయి. అవి ఉన్నవేనా ఇలాగే తను కూడా నువ్వు దాస్తాను. మొదలెట్టేవా నీ రామాయణం? పుల్లవెరుపు మాట ఏదో ఒకటి అనందే ఊరుకోలేమమ్మా. నేను అన్నానని అంటావు గానమ్మా, నిన్న అతను అంత ఆలస్యంగా వచ్చాడు. గడపలో నిలిచి గట్టిగా ఒక్క మాట అడగలిగావా?
రాధా, ప్లీజ్. మిమ్మల్ని వెళ్ళనివ్వను. రాధా, నాకెన్నో పనులని చెప్పాను కదా, వెళ్ళి. మరి ఇంత పంతమైతే ఎలా? రేపు మళ్ళీ వస్తానుగా. నేను ఇక్కడి నుంచి దూరంగా ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్తాను. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? నాగార్జున సాగర తీరానికి. నాగార్జున సాగర్ కా? ఎగ్జాక్ట్లీ. బాయ్ బాయ్. లక్ష్మి, లక్ష్మి, వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంకా ఫోన్ చేయలేదు? అదేమిటండి కొత్తగా అడుగుతున్నారు? మీరు లేకుండా నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా? ఐఎమ్ సారీ. నేను ఫోన్ చేశాను. ఐఎమ్ సారీ. ఇన్నాళ్ళ కాపురంలో నేను ఇది ఒక్కరోజు కూడా ఊహించలేదండి. మీరు నాకు ఒక్క క్షణం దూరం అయినా అనురాగం సన్నగిలిపోతుందేమోనని భయం వేస్తుంది. నువ్వు పొరపడుతున్నావు లక్ష్మి. కాదండి, మన మధ్య గాలి చోటు చేసుకున్నా నా గుండె ఆగిపోతుందండి.